తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ శాండ్ విధానం తాత్కాలిక విధానంలో అందించి తిరుపతి జిల్లా పరిధిలో డిపోల్లోని ఇసుక అమ్మకం చేశామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదని, అందుకే ఈ పాలసీ వచ్చిన తర్వాత 5 ప్రాంతాల్లో విక్రయం చేపట్టామని అన్నారు. తిరుపతి దూరంగా ఉండడంతో రవాణా ఖర్చు పెరిగి డిపోల వద్ద అధిక ధరలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ముందు రోజు బుకింగ్ చేసుకోవాలని, లేని పక్షంలో ఇసుక ఇవ్వడం జరగదని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అది ఇవాళ ట్రైనింగ్ అయిందండి. స్పెషల్ సమ్మరీ రివిజన్ మీద నేనే మీ అందరికి మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి ఇస్తాను, డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఓకే, అవి చాలా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్, నేను ఇస్తాను. రైట్. మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఉచిత ఇసుక విధానం ఫ్రీ శాండ్ పాలసీ కింద మనం టెంపరీగా ఒక ఇసుక విధానం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పర్మనెంట్ శాండ్ పాలసీ అది రావడానికి టైం పట్టింది కాబట్టి అంతవరకు టెంపరీగా జనాలకి, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎవరికి ఇబ్బంది రాకూడదు, హౌసింగ్కి వీటన్నిటికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతానికి టెంపరీ శాండ్ పాలసీ అనేది మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి కేవలం శాండ్ డిపోల్లోనే ఇసుకని మనము విక్రయించే విధంగా పాలసీని తీసుకొచ్చారు. అందులో కూడా ఏమంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు. ఉచిత ఇసుక విధానం అంటే ఏమంటే ప్రభుత్వానికి మనం ఏదైతే శాండ్ అందుబాటులోకి తీసుకొస్తున్న శాండ్లోంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ శాండ్ పాలసీ అనే ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరికీ మనకు చేరవేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మన జిల్లాలో ఈ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గడిచిన 2 నెలల్లో 5 స్టాక్ పాయింట్లో అడవి కోయంబేడు ఒకటి, సుబ్బనాయుడు కండ్రిగలో ఒకటి, వెంకటగిరిలో ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి. ఇక్కడ అడవి కోయంబేడులో మనకి 2 హీప్స్ ఉండే. సో టోటల్గా 5 డిపోల కింద మనం చూసుకున్నట్టే స్టార్ట్ అయింది. దాంట్లో సుమారుగా 190,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండేది. దాంట్లో ఈ రోజు నాటికి మనకి సుమారుగా 116,000 మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది. ఇంకా మిగతాది కేవలం 83,000 మెట్రిక్ టన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా కేవలం ఏకేబేడ్ అడవి కోయంబేడ్లో మనకిప్పుడు అవైలబుల్గా ఉంది. సో కాకపోతే కంప్లైంట్స్ అనేవి మీరు కూడా మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కంప్లైంట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే ఇది ఒకచోటే ఉంది, తిరుపతి వాళ్ళకి, శ్రీకాళహస్తి వాళ్ళకి, అదేవిధంగా గూడూరు వాళ్ళకి కొంచెం దూరం అయిపోతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేది ఒక కంప్లైంట్. రెండోది చాలా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందనేది ఒక కంప్లైంట్. అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా, అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఇచ్చేయడం, ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి 2-3 రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా 2-3 మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్ట్ మీద ప్రతిరోజు
చీఫ్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది. అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి టైంలో వచ్చి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఏమంటే ఇబ్బంది లేకుండా శాండ్ని మనం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకున్నవి ఏమంటే, ఏదైతే మనకి డిపో ఇప్పుడు అందుబాటులో ఉందో ఏకేబేడ్ డిపో డైరెక్ట్గా వస్తే శాండ్ ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడికి వచ్చి 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని బదులుగా మనం జిల్లాలో ఒక 10 సచివాలయాలను గుర్తించడం జరిగింది. తిరుపతి అర్బన్లో ఒకటి, తిరుపతి రూరల్లో ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి. అదే కాకుండా మనకి ఏదైతే రీచ్ ఉందో డిపో ఉందో దాని పక్కనే ఒక 2 సచివాలయం. ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు బెనిఫిషరీ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళు ఎవరొకరిని పంపించి ముందు రోజునే ఈ సచివాలయంలోనే మీరు బుకింగ్ చేసుకోవాలి. ఏ వెహికల్ వెళ్తుంది, ట్రాక్టర్ అయితే ట్రాక్టరు, లేదంటే 6 టైర్స్ అయితే 6 టైర్స్ది, లేదంటే 10 టైర్స్ది, ఏ వెహికల్ ఏ టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తుంది దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని తగ్గట్టు చేయించుకుంటే మీకు ఏ టైంలో ఏ స్లాట్ అనేది ఇస్తారు, టైం స్లాట్ ఇస్తారు. సపోజ్ ఇవాళ 22వ తారీఖు, ఇవాళ నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈ 10 సచివాలయంలో ఎక్కడో చోట మనం చేర్చుకుంటే మీరు 23వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీకు స్లాట్ ఇవ్వడం జరిగింది అనేది ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ సిస్టమ్ నెక్స్ట్ 1 or 2 డేస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దానికి ముందే అందరూ జిల్లాధికారులతో నేను ఎస్పీ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ అందుబాటులో తీసుకొస్తాం. దీనివల్ల ఏమంటే మీరు డిపో దగ్గర బార్లు తీరాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి స్లాట్లో మీరు వెళ్ళి మీరు ఇసుకని మీ డిపోలో తీసుకోవచ్చు. సో అది మొదటి పాయింట్. రెండోది టైప్ ఆఫ్ వెహికల్ని బట్టి ట్రాక్టరా, లేదంటే టిప్పరా, లేదంటే 10 టైర్ వెహికల్ లారీ, దాన్ని బట్టి కిలోమీటర్ పరంగా రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ట్రాక్టర్కి అయితే ఇది కూడా షేర్ చేస్తాం డీటెయిల్గా అందరికీ. 10 కిలోమీటర్ల లోపు 1200 రూపీస్. అదేవిధంగా 10 to 15 కిలోమీటర్స్ లోపు 1400, 15 to 20 కిలోమీటర్స్ లోపు 1600 రూపీస్, 20 to 25 కిలోమీటర్స్ లోపు 1800, 25 to 30 కిలోమీటర్స్ లోపు 2000, అబోవ్ 30 కిలోమీటర్స్ అంటే 35 రూపీస్ పర్ కిలోమీటర్. 30 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్లకి 35 రూపాయలు. ఇది అదేవిధంగా 10 టన్స్కి 20 టన్స్ కానీ టిప్పర్ లారీకి, పెద్ద లారీకి ఏదైతే 10 టైర్ లారీకి కూడా రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రేట్లన్నీ కూడా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులో, ఎస్పెషల్లీ పోలీస్, రెవెన్యూ ఆఫీసులో అండ్ ఆల్ సచివాలయంతో కూడా ఈ రేట్స్ మనము డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా డిపోలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మా దృష్టికి ఈ ఏదో కొంతమంది ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మరీ రేట్లు ఎక్కువ పెంచుతున్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజలు ఎక్కువ పెట్టవలసి వస్తుంది, ఒకవైపు ఏమో ఉచిత ఇసుక అని చెప్తూనే ఎక్కువ రేటు పడుతుందనే ఉద్దేశంతో మనం ఇలాగ ఫిక్స్డ్ రేట్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది రెండో పాయింట్. సో మొదటిది ఏమంటే ముందుగానే మీరు వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తగ్గట్టు మనము ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అది చూపిస్తే మీకు నెక్స్ట్ టైం స్లాట్లో మీకు శాండ్ ఆ కన్సర్న్డ్ డిపోలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఫిక్స్డ్ రేట్స్ కూడా మనము వెహికల్ బట్టి రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మూడోది ఇంపార్టెంట్ పాయింట్, కేవలం ఏదైతే వెహికల్ బుక్ చేసుకున్నారో ఆ వెహికల్ వస్తేనే మనము ఇసుక ఇవ్వడం జరుగుతుంది, వేరేది వస్తే ఇవ్వడానికి అవ్వదు. నాలుగో పాయింట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూము మనకి నెంబర్ వచ్చేసి 08772999077, 08772999077. ఇది డిస్ట్రిక్ట్ కంట్రోల్ నెంబరు. అదేవిధంగా స్టేట్ కంట్రోల్ నెంబర్ వచ్చేసి
1842 1800 1800 4256035. సో ఇది స్టేట్ కంట్రోల్ నెంబర్ ఉంటుంది. సో దీనికి ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా బుకింగ్లో కానీ అక్కడ డిపో దగ్గర ఇబ్బంది ఉన్నా, అదేవిధంగా ఇతరత్ర కంప్లైంట్స్ లైక్ ఎక్కడైనా మీకు ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి ఉన్నా కూడా దీనికి మీరు కాల్ చేసి మీ కంప్లైంట్ రైజ్ చేయగలరు. సో చివరిగా ఎస్పీ గారు మాట్లాడే ముందు ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ మన జిల్లాలో ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పటి వరకు రెవెన్యూ సైడ్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం చాలా విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ సెబ్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ చాలా వరకు మనం అరెస్ట్ చేయగలిగాం. అరెస్ట్ అంటే తగ్గించగలిగాము. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ క్లియర్, ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగడానికి అసలు ఆస్కారమే లేదు. సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఎవరన్నా ఏదైనా అధికారులు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది చెప్పదలుచుకున్నాను. సో మరొకసారి ఈ శాండ్ బుకింగ్, వెహికల్ వైజ్ ఫిక్సేషన్ ఆఫ్ కాస్ట్, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబరు ఇవన్నీ కూడా అన్ని చోట్ల మనం అందుబాటులోకి తీసుకొస్తాము. దీని ద్వారా మనం ఏదైతే ప్రభుత్వము ఉచిత ఇసుక విధానానికి సంబంధించి ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా శాండ్ అందుబాటులోకి తీసుకురావడం అనేది మా ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఏదైతే చర్యలు తీసుకున్నారో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ సంబంధించి, అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఎస్పీ గారు కొంచెం బ్రీఫ్ చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన శాండ్ పాలసీలో భాగంగా క్వాలిటీ, క్వాంటిటీ, టైం అండ్ ప్రైస్ ఈ 4 విభాగాల్ని ప్రజలందరికీ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే మనం స్టాక్ పాయింట్స్ పెట్టామో అక్కడ పోలీస్, రెవెన్యూ, ఎస్సీబీ, మైనింగ్ ఈ అధికారులు అక్కడ ఉండి యాక్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్గా ఫాలో అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందే స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పేపర్స్, బండి ఏదైతే వాహనం ఉంటుందో వాహనం సంబంధించిన ఇండెంట్ పేపరు, తర్వాత టైము, స్లాట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ కాకుండా మిగతా వాటి ప్లేసెస్లో ఫిల్టరేట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాటికి ఆ విధంగా ఇల్లీగల్ ఫిల్టరేట్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు ప్రభుత్వమే ఒక క్వాలిటేటివ్ క్వాంటిటీని సప్లై చేస్తున్న క్రమంలో రాబోయే కొద్ది రోజుల లోపలే పాలసీలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సహకరించి టైం ముందే మీకు కావాల్సిన ఇసుకని ఒక 2-3 రోజుల ముందే మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టైం స్లాట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ టైం స్లాట్కి ఖచ్చితంగా మీరు వెహికల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హరిగా అప్పుడు ముందే ట్రాక్టర్ అక్కడికి తీసుకెళ్ళి టైం స్లాట్కి క్యూ లైన్లు అన్నీ బిజీ చేయడం ఇవంతా కూడా లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రిల్ఫరేజ్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వీటన్నిటి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. వాటిపై ఖచ్చితంగా ఎస్సీబీ అండ్ లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలా చివరిగా సెప్టెంబర్ 11వ తారీఖున మోస్ట్లీ కొత్త పాలసీ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనకు రీచ్లు అందుబాటులోకి తీసుకురావడము అనేది మనకి గైడ్లైన్స్ ఇస్తారు. రీచ్లు అదేవిధంగా మనకు పట్టా ల్యాండ్స్లో కూడా చాలా చోట్ల ఎస్పెషల్లీ గూడూరు సైడ్ మనకి ఈ ఇసుక మేటీలు అన్నీ ఫామ్ అయ్యి పట్టా ల్యాండ్స్లో కూడా డీకాస్టింగ్ అంటారు. దాని మీద కూడా క్లారిటీ ఆ రోజు ఇస్తారు. ఈలోపు మనకు ఒక చోటే ఉంది కాబట్టి ఇంకొక డీసిల్టేషన్ పాయింట్ కూడా గుర్తించడం జరిగింది.
పలిచెర్ల ఆనికట్టు దగ్గర కలవకూరు విలేజ్లో నాయుడుపేట మండలం సుమారుగా ఇంచుమించు ఒక 1,00,000 మెట్రిక్ టన్స్, 1,00,000 మెట్రిక్ టన్ నాయుడుపేట ఉంటుంది కాబట్టి ఇంకా నాయుడుపేట, సూళ్ళూరుపేట అండ్ గూడూరుకి, అదేవిధంగా కొంచెం శ్రీకాళహస్తికి కూడా అది అందుబాటులోకి రావడం ఉంటుంది. దాన్ని ఒక 2 వీక్స్లో మనం అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి మనకి ఇబ్బందులు అవుతున్నాయి. రెండు వారాలు మ్యాక్సిమం ఒక 15-20 డేస్లో దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు మనకి లోడ్ అనేది, డిమాండ్ అనేది తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. అల్టిమేట్గా చెప్పవలసింది ఏంటంటే, ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇసుక విధానం మీద ముందుకెళ్తుంది. అందరికీ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు క్వాలిటీ శాండ్, వాళ్ళకు కావాల్సినటువంటి క్వాంటిటీ, నిర్దిష్టమైనటువంటి టైంలో, నిర్దిష్టమైనటువంటి ప్రైస్. సో క్వాలిటీ, క్వాంటిటీ, టైం అండ్ ప్రైస్ అనేవి ఫిక్స్, ఈ పారామీటర్స్ పెట్టుకొని మనము ఈ ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో దీంట్లో వచ్చిన కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నాము. ఫర్దర్గా వచ్చినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. స్టార్టింగ్లో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనము రెస్ట్రిక్ట్ చేయట్లేదు. కానీ అలాగని ఒకళ్ళే వచ్చి వేరే పేర్ల మీద వచ్చి తీసుకోవడం అది వెంటనే తెలిసిపోతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్, ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్కువ శాండ్ ఒకేసారి కావాల్సి ఉంటుంది. కాకపోతే మన రిక్వెస్ట్ ఏమంటే, ప్రస్తుతానికి లిమిటెడ్గా సప్లై ఉంది, డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని చెక్స్ అనేది పెడుతున్నాం. అంటే ఒకేసారి ఒకరికే మరి 2,000-3,000 ఎంటీస్ అనేది అలా ఇవ్వడం జరగదు. ఓకే, బట్ అట్ వన్ టైం దే కెన్ టేక్ ఒక 4-5 వచ్చి తీసుకెళ్ళడం, ఒక 200 ఎంటీస్ తీసుకురావచ్చు. అగైన్ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటే, ఇక్కడ కూడా మొన్న ఒకటి చూశాను, ఐ థింక్ కలెక్టరేట్కి వచ్చే దారిలోనే ఒకళ్ళే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. సో అలాంటి ఎవరు చేయొద్దనే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ దొరకదేమో ఉద్దేశంతో అలా చేస్తున్నారు. అలాంటి అపోహలు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 వీక్స్లో మనకి మళ్ళీ కొత్త డిపో వస్తుంది అండ్ మచ్ మోర్ 11th లోపు కొత్త పాలసీ వస్తుంది. కాబట్టి మనకి ఇదంతా టెంపరీగానే, ఈ ఏదైతే షార్టేజ్ ఉందనేది టెంపరీగానే ఉంటుంది. 2-3 వీక్స్లో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎక్కువ నిర్మలాలు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. తిరుపతి సరౌండింగ్స్లో ఎక్కడ పాయింట్ లేకపోవడంతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. తిరుపతి దగ్గరే మనకి ఎక్కువ, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ మనకి ఏకేబేడు కూడా ఇప్పుడు తిరుపతికి వచ్చేసి సుమారుగా 50-55 కిలోమీటర్స్ ఉంటుందా, 60 వస్తుంది. సో 60 అంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అందుకే అంటున్నాను ఈ 2-3 వారాలకి అవుతుంది. తర్వాత పాలసీ వచ్చిన తర్వాత మనం డిపోస్ కావాలంటే తిరుపతిలో ఒకటి, తిరుపతి మనకి శ్రీకాళహస్తి మధ్యలో ఇంతకుముందు కూడా ఒకటి ఉండేది. సో అక్కడ పెట్టడానికి వీళ్ళు ప్లాన్ అండి. ఎస్, అలాంటివన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని కేసెస్ పెట్టామో ఏంటనేది కూడా మా దగ్గర చాలా సమాచారం ఉంది. బట్ నెంబర్స్ మళ్ళీ చెప్పడం ఎందుకనేది చెప్పలేదు. కానీ బట్ సుమారుగా ఇప్పుడు దాకా ఎస్పీ గారు చెప్తారు, ఇప్పటివరకు దాదాపు 136, లాస్ట్ 2 months లోపలే 136 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 786 టన్స్ ఆఫ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది. 191 పర్సన్స్ అండ్ 179 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మీరు అన్నట్లుగా అటువంటి ఏదైనా దృష్టికి వస్తే తప్పకుండా విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇల్లీగల్గా మళ్ళీ పక్కకి డిపాజిట్ చేసి వాటిని మళ్ళీ లారీలో తరలించినట్లయితే తప్పకుండా వాటిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఈ బండ్లో తీసుకెళ్ళడం అంటే అదే పంచాయతీలో తీసుకెళ్ళవచ్చు. కొన్ని చోట్ల పంచాయతీకి పక్కన విలేజెస్ అది అంటే ఫ్లెక్సిబుల్గానే ఉంటున్నాం. కానీ బట్ మరీ ఒక చోట నుంచి మీరు చెప్పినట్టు ఎక్కించి తీసుకెళ్ళడం అనేది మాత్రం ఒప్పుకోం. సార్ కొన్ని చోట్ల డెవలప్ చేస్తున్నాం సార్. అంటే రేణుగుంట ప్రాంతంలో అంటే సిగ్నేచర్ ట్రావర్స్ నుంచి ఒక ల్యాండ్ వేస్తుంది సార్, ఒక వెంచరు. అందులో సంబంధం లేకుండా ఇసుకుంది సార్ చాలా. అది ఇందాక నేను చెప్పాను కదా, నేను చూశానని. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఓకే, అంటే వాళ్ళు జెన్యున్గానే తెచ్చుంటారు, ఎక్కువ తెచ్చుకుని ఉంటారు. ఒకసారి చూస్తాను. ఓకే, రైట్, అది నోట్ చేసుకో. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.
ఏ సబ్జెక్ట్? ఇప్పుడు ఏ